సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నారు. Whomsoever you salute namaskara, it goes to God. లక్ష్యము It is the main aim and the goal. ఎవరికి ఏమండి నమస్కారం అని చెప్తే ఆ నమస్కారం ఆ వ్యక్తికి కాదు పోయేది, దైవానికి పోయి చేరుతుంది. If you respect anybody in all humility, it reaches God. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని మనం దూషించినప్పటికీ అది భగవంతుడికే పోయి చేరుతుంది. If you deny anybody, it amounts to total denial of the divinity. ఏదో నేను ఆయన్ని దూషిస్తున్నాను, ఈమెను దూషిస్తున్నాను, ఇతన్ని దూషిస్తున్నాను నేను భ్రమిస్తున్నాం, కానీ ఇతరులు కాదు, నీవే దూషించుకోవటం. You are under the misconception. నువ్వు దూషించుకోవటం. You are under the misconception that you are hating someone else. No, you are hating yourself, truly speaking. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు ఉగాది. Today is Ugadi. యుగమునకు ప్రతిదినమైనటువంటి కాబట్టి యుగ ఆది అన్నారు. As it is the beginning of the time, it is called Ugadi. కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటున్నది. This has been the celebration since ancient కానీ times. ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ Ages have passed by. మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావములు ఏమాత్రము కదిలిపోవటం లేదు. The ill feelings in our heart have not left. ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకొని That day when the heart is kept పవిత్రమైన pure, భావములను పెంచుకొని that day when the heart entertains sacred ప్రేమతత్వమును feelings నింపుకొని with full of love, త్యాగభావమును పంచినప్పుడే and when we share with sacrifice, నిజమైనటువంటి ఉగాది. that is the true celebration of Ugadi. కనుకనే మనం ఈ ఉగాది దినము మనం చేయవలసిన పని ఏమిటి? On this day Ugadi, what should